హాయ్ అండి, నేను మీ వీర పల్లెటూరు అబ్బాయిని. ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? మన అనంతపురంలో వినాయకులు ఎక్కడెక్కడ ఎలా ఉన్నారని చూడడానికి వెళ్తున్నాము. అలాగే మేము చూసిన వినాయకులు అన్నీ షూట్ చేసి ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మంచి మంచి వినాయకులు చూపిస్తాం. అన్నీ నీట్గా షూట్ చేసాం ఫ్రెండ్స్. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ కొట్టండి, షేర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, కొన్ని వేల పసుపు కొమ్మలతో వినాయకుడు ఎంత అందంగా ఉన్నాడు కదా. నేనైతే ఇలా చూడడం ఫస్ట్ టైం, చాలా హ్యాపీ అనిపించింది. మన బుజ్జి గణపై ఆశీర్వాదం తీసుకొని నేరుగా కమలానగర్ వచ్చేసాం. ఇక్కడ న్యాచురల్ వినాయకుడిని కూర్చోబెట్టారంట ఫ్రెండ్స్, నేనే చూడలేదు. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. పిల్లలైతే ఇక్కడ ఫుల్ సందడిగా ఉన్నారు బయట. మనకి ఇంకా ఎంట్రన్స్లోనే చెట్లు చాలా అందంగా డెకరేషన్ చేసినారంతా. ఎంట్రన్స్లోనే మన బుజ్జి గణపయ్య వాహనమైన ఎలుక బొమ్మను ఎంత అందంగా డెకరేషన్ చేశారు. వాటరు, అందులో ఎలుక బొమ్మ, పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే చిన్న బాతులు కూడా ఉన్నాయి చూడండి. చూడొచ్చు ఫ్రెండ్స్, మొత్తం చెట్లు, అందులో వినాయకుడు ఎంత బాగుందంటే చూడండి ఫ్రెండ్స్. నేనైతే ప్రకృతి వినాయకుడిని చూడడం ఇదే ఫస్ట్ టైం. ఎంత అందంగా ఉందంటే నెక్స్ట్ మా ఏరియాలో ఇలా చేయాలనిపించింది చూడగానే. అంత బాగా నీట్గా డెకరేషన్ చేసినారంతా. ప్రకృతి వినాయకుడు కలిసిపోయాడు, బుజ్జి వినాయక ప్రకృతితో. చాలా బాగుందండి. మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్రకృతి వినాయకుడితో ఫోటో తీసుకుంటున్నాను. నెక్స్ట్ మేము కూడా ఇలానే చేద్దామని. నేనైతే ఫుల్ ఖుషి అయినా, మీరు కూడా ఖుషి అవ్వాలని ఈ వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే రకరకాల చేపలు, అలాగే రకరకాల పక్షులు ఎంత అందంగా ఉన్నాయంటే నిజంగా చాలా గ్రేట్ అండి. ఇక్కడ వీళ్ళు ఇలా చేయడం చాలా మంచిది, ఇలా వినాయకుడిని. ఎందుకంటే నెక్స్ట్ చూసేవాళ్ళు కూడా ఇలా చేద్దాం అనిపిస్తుంది. ఇంత బాగుంది. ఇక్కడికి ఎవరైనా పిల్లలు ఎత్తుకొస్తే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు, పిల్లలు మాత్రం. ఎందుకంటే స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే చూసినాం, ఇక్కడ పిల్లలే ఎక్కువ ఉన్నారు. వాళ్ళు ఇలాంటివన్నీ చూస్తే ఇంకా బాగా హ్యాపీ అవుతారు. ఇది చూడండి, ఇది చేప, మళ్ళీ పాము కాదు ఇది. నేను ఫస్ట్ పామే అనుకున్నా, కానీ ఇది చేప అండి. ఇది చూడండి ఎంత బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.
నాకు వచ్చిన విధంగా వీడియో చేసి మీకు చూపించాలనే ఇంత కష్టపడుతున్నాను. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఏవైనా పొరపాటు ఉంటే మన సబ్స్క్రైబర్లు కానీ కొత్తగా చూసేవాళ్ళు కానీ అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా వేరే దగ్గరకు వెళ్తున్నాము, చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా చాలా బాగానే ఉంది. ఆకాశం నుంచి ఏదో మెరుపులా ఎంత అందంగా ఉందంటే బయట ఎంట్రెన్స్లోనే చాలా ఆకర్షణంగా ఉంది. లోపలికి వెళ్దాం రండి ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ కూడా వినాయకుడు చాలా అందంగా చాలా బాగుంది కదా, చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్. ప్రసాదం పెడుతున్నారు, ప్రసాదం మేము కూడా ఇక్కడ తిన్నాము. నెక్స్ట్ ఇంకో వినాయకుడు, వెళ్దాం రండి. మొత్తం ఈరోజు అన్నీ తిరిగేద్దాం అనుకున్నాం. మొత్తం మన అనంతపురంలో కమలానగర్ వినాయకులు అన్నీ చూడాలనుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, రకరకాల డిజైన్లు, రకరకాలుగా అసలు ఎంత అందంగా డెకరేషన్ చేస్తున్నారంటే ఇంత చూసినా ఇంకా చూడండి, ఒక్కొక్క దగ్గర ఒక్కోలా. చూడండి ఫ్రెండ్స్, ఆ కాశీవాసుడే కిందికి దిగి వచ్చినట్టు ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్. స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే శివలింగం, వెనకాల వినాయకుడు ఆ పూలతో అసలు చాలా అంటే చాలా అందంగా డెకరేషన్ చేస్తున్నారు. ఆ దేవుడే దిగి వచ్చినట్టుంది ఫ్రెండ్స్, అంత అద్భుతంగా ఉంది చూడండి ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది కదా. నాకైతే ప్రశాంతంగా అనిపించింది. చాలా అంటే చూడ్డానికి ఎంత బాగుందంటే అసలు సూపర్ అండి. అసలు మీకు కూడా నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి. నెక్స్ట్ వినాయకుడి దగ్గరికి వెళ్దాం రండి. నెక్స్ట్ వెళ్తున్నాం. ఓకే, రెడీ, గెట్ రెడీ ఫ్రెండ్స్. నెక్స్ట్ వినాయకుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా చాలా అంటే చాలా బాగుంది కదా డిజైన్. నిజంగా మన అనంతపురంలో ఎన్ని వినాయకుల దగ్గర రకరకాల డిజైన్, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క డిజైన్. అసలు స్టార్టింగ్ ఎంట్రన్స్ అదిరిపోతున్నాయి చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఇలా చూడడం
అండ్ ఫస్ట్ టైం అసలు ఇంత బాగున్నాయంటే ఎంట్రన్స్ చూస్తేనే ఖచ్చితంగా పోయి వినాయకుడి దర్శనం చేసుకోవాల్సిందే ఇంకా, ఎందుకంటే అంత ఆకర్షణీయంగా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, రకరకాల లైటింగ్స్ ఎంత అందంగా ఉన్నాయి. వెండి వినాయకుడు చాలా బాగుంది కదా. పదండి ఫ్రెండ్స్, లోపలికి వెళ్దాం. చాలా బాగుంది. ఇక్కడ కూడా బాగుంది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ వినాయకుడి దగ్గరికి వెళ్దాం రండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంట్రన్స్లో ఇక్కడ ఏడుకొండల వెంకటరమణ స్వామి సెట్ వేశారండి. చాలా బాగుంది ఎంట్రన్స్. ఇక్కడ చాలా మందినే ఉన్నారు. ఇంకా ఎంట్రన్స్లోనే చూడండి ఎంత బాగుంది కదా. ఇక్కడంతా ప్రసాదానికి వాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎంట్రన్స్లో బుజ్జి గణపయ్య ఎంత బాగుంది కదా. చాలా అంటే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఎంట్రన్స్లోనే చిన్న వినాయకుడిని పెట్టారు. ఇంకా లోపలికి వెళ్దాం రండి ఫ్రెండ్స్. అబ్బా బాబా అబ్బా, సూపర్గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ పద్మనాభ అవతారంలో వినాయకుడు చాలా అంటే చాలానే బాగున్నాడు కదా. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఒక్కొక్క దగ్గర ఒక్కోలా నిజంగా చాలా బాగున్నాయి. నేనైతే చూడడం ఫస్ట్ టైం ఫ్రెండ్స్. మీరు కూడా ఫస్ట్ టైం అయితే మీరు కూడా హ్యాపీ అవుతారు అనుకుంటున్నా. అలాగే నెక్స్ట్ వినాయకుడిని చూసేద్దాం రండి ఫ్రెండ్స్. ఇక్కడ వర్షం పడుతుంది అప్పుడే. ఆ వర్షంలో చూడండి ఫ్రెండ్స్, చూస్తే మీరే బయట ఎంట్రన్స్ చూస్తేనే ఎలా ఉంది కదా. మన అమ్మవారి రూపంలో ఇక్కడ వినాయకుడిని పెట్టడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, అమ్మవారి పైన నవధాన్యాలతో వినాయకుడిని కూర్చోబెట్టారు. ఎంత బాగుంది కదా. చూశారు కదా ఫ్రెండ్స్, బాగా గమనించండి ఫ్రెండ్స్. అమ్మవారి పైన నవధాన్యాలతో వినాయకుడిని కూర్చోబెట్టారు ఫ్రెండ్స్. ఇక్కడ చాలా బాగుంది. సరే, నెక్స్ట్ లాస్ట్ ఇంకొక దగ్గరికి వెళ్దాం రండి ఫ్రెండ్స్. ఎంట్రన్స్లో ఈ లైటింగ్స్ ఈ అబ్బా అదిరిపోయేలా ఉంది. లోపలికి వెళ్దాం రండి ఫ్రెండ్స్, చూద్దాం. ఇక్కడ చాలా బాగానే ఉన్నట్లుంది, బాగానే డెకరేషన్ చేశారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక దేవాలయమే కట్టేసినట్లున్నారు. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే వెళ్ళిపోతాను నా దగ్గరికి, ఫస్ట్ చూద్దాం వినాయకుడు ఎలా ఉన్నాడని. బాబా ఫ్రెండ్స్, మేము ఇంతసేపు చూసినవన్నీ ఒకటైతే ఇక్కడ వినాయకుడు చాలా పెద్ద ఉన్నాడు అసలు. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ వినాయకుడు. ఫోటోలు దిగేకైతే ఇక్కడ వెనకాల క్యూ కట్టారు దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకోవడానికి.
చూడండి ఫ్రెండ్స్, ఫోటోల కోసం పోటీ పడుతున్నారు. నేను కూడా లైన్లోనే ఉన్నాను. నేను కూడా దగ్గరికి వెళ్ళి తొందరగా స్వామికి మొక్కాలని, అలాగే ఒక ఫోటో తీసుకుందామని. చాలా బాగుంది ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్, నేనైతే ఫుల్ హ్యాపీ అయినాను. మీరు కూడా హ్యాపీ అయ్యింటారు అనుకుంటున్నా. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ బుజ్జి వినాయకుడి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మీరు విష్ణుమూర్తి దశ అవతారాలు అన్నీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంత బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, అన్నీ నీట్గా చూపిస్తా. చూశారు కదా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మీ సపోర్ట్ మాపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీర పల్లెటూరు అబ్బాయి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.